గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే లేచిన పొద్దు కలిసి తడవాలి ఇట్లా మాట్లాడాలంటే మనతోనే అవుతుంది, మనకే ఉంటుంది అంత ఎనర్జీ. అండ్ ఇది యూట్యూబ్ రోడ్ బ్యాచ్ నైట్ వ్లాగ్ అప్లోడ్ చేసి అనుకున్నా, అంటే నిన్న వచ్చిన వ్లాగ్, ఓకే, సారీ ఇవాళ వచ్చే వ్లాగ్. ఈ వ్లాగ్ రేపు వస్తుంది కాబట్టి ఇవాళ వచ్చే వ్లాగ్, ఓకే. సో కాపీరైట్ స్ట్రైక్ పడ్డది. ఎందుకు పడ్డది అంటే లాస్ట్ నాది వీడియో ఎండింగ్లో ఒక పాట ఉంటుంది కదా, హతోడ పాపి మీ గాలి దీత కాఫీ అని చెప్పేసి ఒక ఎండ్ది ఉంటుంది కదా అవుట్రో. సో దానికి ఆ పాటకి వాడు దానికి కాపీరైట్ స్ట్రైక్ చేసిన 10 seconds ఉంది, అది 10 seconds వాడుకోవచ్చు ఏ సాంగ్ అయినా కూడా. దానికి కాపీరైట్ స్ట్రైక్ చేసిండు. మరి మొన్న వీడియో కూడా పెట్టిన, దానికి వేయలేడు మళ్ళీ. ఇంటూ ఇంకా కుదరలు వస్తుంది అంత అందులో పొక్కు మాట కాదు, ఇంకా వరపొక్కు మాట్లాడు తెలియదు బాగా నొక్కవానికి. గుడ్ మార్నింగ్ చూస్తుంది ఏందో ముచ్చట. 10 కూడా కాదురా, ముందు జాగ్రత్త కోసం అని చెప్పి నేను 8 seconds పెట్టిన. 10 seconds యూజ్ చేసుకోవచ్చు, కానీ 8 seconds పెట్టిన అయినా కూడా వదలలేటరా నా కొడుకు. ఓకే ఐమ్ రెడీ, అప్పుడు నికల్తే జిమ్ పోమా, లెట్స్ గో. గల్లీ గుర్తుపట్టిరా, పాత గల్లీ. అది పార్సల్ మజిల్ బ్లౌజ్ ఏమంటారు బమీస్టేక్ ఇయర్స్కి పెట్టేసిన, అందుకని చెప్పి కలెక్ట్ చేసుకొని వచ్చిన. ఎల్ కార్నిటైన్ ప్రివో కూడా అయిపోయి ఉండే, అది లేకపోతే పని కాదు, అందుకే తీసుకోమోనికి వచ్చిన. తీసుకున్నా, వెళ్తున్నా జిమ్కి. లెట్స్ గో. నీతోనే షీట్ మ్యాన్, అది బ్యాక్ ఉంది. ఇప్పుడు ఆపోజిట్ చేస్తావు బాయ్, నేను అది చేసినప్పుడు సోరు ఉన్నాయి బాయ్, కొట్టలేను. లెట్స్ గో. ఇది ఎట్లా వస్తా నేను వస్తే ఎట్లా ఏ పోరి నైట్ ఏం వేసుకున్నట్టు అదేమో వీడియో ఇచ్చినావు ఏమో దిగేమో అన్నా రీల్ అది. అవును మరి అట్లా రియాలిటీ చెప్పొద్దు బ్రో, కాదు బాయ్, అవునా కాదా చెప్పు, నువ్వే చెప్పు. ఇప్పుడు ఈ వాళ్ళేమో మొడ్డ అన్ని చెప్పుకొని అడుగుతారు, అవి చేస్తారు ఇవి చేస్తారు. ఏమన్నా మన పాస్ లెవెల్ సోల్ నడిపించిన అనగానే నేరో మైండెడ్ మాట్లాడి నువ్వు అట్లా మాట్లాడతావా, పాస్ గురించి మాట్లాడతావా, అవే అడుగుతారు అట్లా కాదు. వాళ్ళేమో మొడ్డ నీకు అన్ని పైసలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, మొత్తం బ్యాకప్ ఉందా. ఇవాళ రేపు ఏంది ఏమంటారు పోరాడు మంచిగా ఒపీనియన్ ఇస్తున్నా కాదు కాదు, ఇవాళ రేపు నిజంగా ఉన్నాయి తెలుసా ఇవి. ఇవాళ రేపు ఎట్లా తెలుసా, పోరాడు మంచిగా పర్ఫార్మెన్స్ మంచి ఇస్తాడా లేడా, పోరాడు మంచిగా ఫిట్ ఉన్నాడా లేడా అని అట్లా కూడా మెడికల్ రిపోర్ట్లు అడిగి తెలుసా. సరే సరే దట్స్ ఫైన్, ఓకే. ఎందుకంటే కొంతమంది 2025 ఉంది, ఇంకా కొన్ని రోజులు అయితే కాదు బాయ్, ఓకే సరే. దానికి కూడా మనం దానికి కూడా సరే మంచి ఆలోచనే మంచిదే అనుకుందాం. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఈ తేడా మాగడాలు పెళ్లి చేసుకొని పోర్ల జీతాలు ఆగంబడి దిగుతారు. లంజోకులు ఫస్ట్ చెప్పరు, పెళ్లి చేసుకుంటారు, తర్వాత పిల్ల అమ్మడ ఉడిచిపోతుంది. ఏమంటావారా అన్నాని మీద నువ్వే చెప్పాను మన ఒపీనియన్ చెప్పు. నార్మల్గా రాత్రి ఒక రీల్ పెట్టా చూసావా, రాత్రి ఒక రీల్ పెట్టినా కదా, అదే ఇట్లా ఇట్లా అమ్మ మొత్తం అడుగుతుంది మొత్తం పైసలు ఉన్నాయా లేదా, మెడికల్ రిపోర్ట్ తీసి మరి అమ్మాయికి మన పాస్ట్లో ఏమైనా కథలు పడ్డదా మంచిగా ఉంది అనగానే మొడ్డ నేరో మైండెడ్ బాగా నువ్వు పాస్ట్ గురించి మాట్లాడతావా అంటారు కదా. అయితే దాని గురించే చెప్తున్నా, మంచిగా చేసినావు మొత్తం నిన్న అయితే వేసుకున్నావు అంటే చెప్తున్నా. అవునా కదా, వాళ్ళు ఏమో అన్ని అడుగుతారు, అన్ని చేస్తారు. అడుగుతా తప్పులేదు భయ్, అడుగు బరాబర్ అడుగు, చెక్ చేయాలి తప్పులేదు. అండ్ మళ్ళీ పాజిటివ్ అడిగితే దానికెందుకు నేరో మైండెడ్ లోడలు వస్తారని చెప్పేసి దానికెందుకు నాటకాలు తెగు. నువ్వు అడిగినప్పుడు మేము కూడా అడుగుతాం. ఏమంటా పోను పోయి ఏదో చెప్తున్నావు మధ్యలో ఆపేసి చెప్పు. ఏం చెప్పాలి నువ్వు రాగానే భయపడుతుండేమో చెప్తుండే చెప్పు చెప్పు పాస్ట్ లేదు ప్రజెంట్ లేదు. సరే చెప్పు ఏం చెప్తున్నావు. ఏం లేదు, మంచిగా ఉండుర్రి, కలిసిమెలిసి ఉండుర్రి. ఎక్కువ బాయ్స్ బి అట్లనే ఉండాలి, కలిసి అందరు అన్ని ఆటల మీద చెప్తున్నావు. ఆట కోసుకోకూరి పొరిలో అవు బాగా ఎప్పుడన్నా కోసుకున్నావు అవన్నీ వేరే కోసినాను. పోర్ల కోసం ఎప్పుడు ఇట్లా కార్లు పెట్టుకున్నాడు. నీ దోస్తులు ఎవరైనా చేసారా, దోస్తులు ఎవరైనా చేసారా? బచ్చ ఇట్లా బచ్పనాలా ఇట్లా బచ్పనాలు అంటే ఉంటారు, పొడివి ఉన్నారు సోంపు వాళ్ళు. అంతేనా, సోంపు వాళ్ళు వదిలేసారా అంటే మందు తాగడు అయిపోడు బాగా ఒకటి మనది కాదన్నప్పుడు వదిలేసారు. ఎక్కువ దాని చుట్టూ తిరిగినాం అనుకో వాల్యూ ఉండదు. అంతే, మనకి ఒక వాల్యూ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఓవర్ ఎనీథింగ్. అంటే
సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం పోరి అంతే బాయ్, చంపుకోవద్దు మనం. బరాబర్ పోలని రావదు ఇంకమాట. కింద నాది మెన్షన్ చేసి ఐడి ఏముంది పవన్ పవన్ ఎక్స్ పవన్ XYXX అంట అన్నది. సో గాయస్ ఇవాళ పుల్ వర్కౌట్ ఉంది. సో లాస్ట్ టైం పుల్ వర్కౌట్ లో మనం డెలివరీ కొట్టాం, ఈసారి చేయము ఎందుకంటే వీక్ లో 2 times పుల్ వర్కౌట్ వస్తుంది, పుష్ పుల్ లెగ్స్ ఫాలో అవుతాం కాబట్టి. సో లాస్ట్ టైం చేసినాం, సో దానికి రికవరీకి టైం ఇవ్వాలన్నమాట. ఎక్కువ ఓవర్గా ఫ్రీక్వెంట్గా హెవీ లిఫ్ట్స్ చేయడం వల్ల మనకి జాయింట్ల పైన దానిపై ప్రెజర్ పడి ఇంజురీలు అవుతాయి. మనం ఆ ఇంజురీలతో బాగా డీల్ చేసి ఇటు వరకు వచ్చినాం, ఆల్రెడీ 4 దింకొని వచ్చినాం కాబట్టి వీ నో ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ గుడ్ ఇన్ దిస్ గేమ్. సో ఇవాళ ఏం డెలివరీస్ చేయను, డెలివరీస్ వీక్లీ వన్సే పర్ఫామ్ చేస్తాను. సో ఇవాళ మోర్ క్యాలస్థెనిక్స్ బేస్డ్ హైపోట్రఫీ బేస్డ్ పుల్ వర్కౌట్ ఉంటుంది, జస్ట్ డెలివరీ చేసి మిగతావన్నీ చేసాం అనమాట. సో ఇట్స్ పడేసాం, లెట్స్ గో. Kill my confidence, you can't give a fuck, that's what they do. You can't kill my confidence, you can't give a fuck, that's what they do. You can't kill my confidence, you can't give a fuck, that's what they tell me. All the fucks I ever gave them. బ్యాంక్ షోది ఏమన్నా మజా వస్తుంది ఆ వర్కౌట్లలో, కానీ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లేపి కొడుతున్నాం వర్క్ మొత్తం వెయిట్లు, క్రేజీ అంటే క్రేజీ మజా వస్తుంది. అయిపోయింది, హ్యాడ్ ఎ గుడ్ పుల్ సెషన్. ఇంటికి పోయిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా హౌ టు బీ ఎనర్జెటిక్ లైక్ మీ. చిన్నగా పవన్ భాయ్ కూడా ఏమన్నాడు, వస్తే మొత్తం ఇట్లా భూకంపం వస్తుంది బాయ్, నడుచుకుంటూ వస్తాం చెప్పాను. అట్లా ఎనర్జెటిక్ ఎట్లా ఉండాలి, వాట్ ఫ్యాక్టర్స్ మ్యాటర్స్ విల్ డిస్కస్. సో గాయస్, మీరు ఎంతైతే 100% ఎఫర్ట్స్ పెట్టి వర్కౌట్ చేస్తారో అంతే మంచిగా మీ రికవరీ కూడా ఉండాలి. సో అంత మంచిగా మీ రికవరీ ఉండాలంటే మీ ఎనర్జీ లెవెల్స్, మీ ఏటీపీ మంచిగా ప్రొడ్యూస్ అవ్వాలి, ఎనర్జీ మంచిగా ఉండాలి, మీ స్ట్రెంగ్త్ మంచిగా ఉండాలి, ఎవ్రీథింగ్, మీ మజిల్స్ ఫుల్లర్గా కనపడాలి, మీ బ్రెయిన్ హెల్త్ మంచిగా ఉండాలంటే ఐ రికమెండ్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. ఓకే, నువ్వు బిగినర్ అయినా ఇంటర్మీడియట్ అయినా ప్రోటీన్ ఇంటేక్ కూడా మన ఫుడ్ నుంచి మనం కవర్ చేసుకోవచ్చు, బట్ క్రియేటిన్ ఇంటేక్ కష్టం. క్రియేటిన్కి సప్లిమెంట్ తీసుకోవాల్సిందే కంపల్సరీ. సో అండ్ క్రియేటిన్ ఎట్లాంటిదిరా అంటే మోస్ట్ రీసెర్చ్ సప్లిమెంట్. అండ్ బిగినర్ కానీ ఇంటర్మీడియట్ కానీ అడ్వాన్స్ లిఫ్టర్ కానీ ఎవరైనా సరే నాన్ జిమ్ గోర్స్ కూడా 3 to 5 grams డైలీ తీసుకోవచ్చు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, సో నేను యూజ్ చేసేది మజిల్ బేస్ క్రియేటిన్ మోనోహైడ్రేట్. అండ్ మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలి అంటే వెబ్సైట్లో మాత్రమే వెళ్ళి కొనండి, గోల్డెన్ బాయ్ ఎంపీ అని కూపన్ కోడ్ ఇచ్చేయండి, ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది, జెన్యున్ ప్రోడక్ట్స్ వస్తాయి. లేదు డిస్కౌంట్ అవసరం లేదనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ కొనుక్కోవచ్చు. ఓకేనా? సో రాజు इनका मजूड़ा को देखे बाहर को चलो मेरा भाइयों अब भी आया घर को తిన్నా. ఇప్పుడు మీల్ తినేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు వై దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ, వేర్ ఫ్రమ్ దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ, హౌ కెన్ దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు ఒక టైటిల్ వచ్చింది నాకు, ఈ వీడియో టైటిల్ ఏం పెడతా తెలుసా, వయాగ్రా లేకుండా వయాగ్రా ఎనర్జీ. ఎట్లుంది? అదిరిపోలా. ఇట్లనే పెట్టాలి మనోళ్ళకి అతి అంటే చాలా ఇంపార్టెంట్. అతి ఉండాలి. అతి తమ్నైల్ మొత్తం ఇట్లా మొత్తం గిమ్మికులు తమ్నైల్ అలా కనపడాలి, టైటిల్ అలా కనపడాలి, అప్పుడే వాళ్ళు చూస్తారు. లేకపోతే నువ్వు మంచిగా ఇట్లా క్లాస్గా డీసెంట్గా పెట్టేసి నువ్వు దాన్ని ఎంత మంచి కంటెంట్ ఇవ్వ అందులో ఎవడు దీకడు. అలాగ నచ్చదు. వాళ్ళకి మొత్తం ఇవే కావాలి, అన్నీ అలా కోర్ ప్రాంకులు, అన్ని స్క్రిప్టెడ్ ప్రాంకులు, అన్ని ఓవర్ యాక్షన్లు, అన్ని ఇవే కావాలి వాళ్ళకి. ఇట్లాంటివి పెడితేనే చూస్తారు, లేకపోతే చూడరు. మంచి చెప్పడానికి కూడా ఇట్లాంటి స్ట్రాటజీలు అన్ని వాడి మంచి చెప్పాల్సి వస్తుంది. చూడురా నాయన, నేను మంచి చెప్తారా నాయన, చూడు ఇనురా నాయన అని చెప్పేసి కర్బా. సో దిస్ మై ఫస్ట్ మీల్, ఎగ్స్, రైస్, చికెన్, ఫ్రూట్స్, సేమ్ యాజ్ యూజువల్ అండ్ వే ప్రోటీన్. ఇవాళ రేపు గుడ్లు తినాలన్నా కూడా గోడీలు నోట్లోకి వస్తున్నాయి బ్యాన్. సో మాగడాలు మొత్తం అన్ని ఇళ్ళే కల్తీలు చేసి పడి తింటారు. ఎట్లారా మేము బతికేది? గవర్నమెంట్ షుడ్ టేక్ సీరియస్ యాక్షన్ ఆన్ దిస్ ఫుడ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే మీ అమ్మ అరే దెంగిపోతుర్రా నాయన పైసలు, అన్ని దాంట్లో దెంగిపోతున్నారు కల్తీలు చేసి. ఇంకా తినే వాటిల్లో కూడానా మొట్ట హెల్త్ మొత్తం ఖరాబ్ చేసి దింగి ఏం చేద్దామని బతికిన 20 మంది. ప్రతి దాంట్లో కల్తీలు అవుతున్నాయి. ఈ దాంట్లోనన్నా జర గవర్నమెంట్ మంచిగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొని అన్ని కరెక్ట్గా పాటిస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం లేకపోతే ఇంకేముంది పిచ్చికాయలు చెప్పాడా. ఓకే, సో లెట్స్ టాక్ అబౌట్ ద ఎనర్జీ, ద మూడ్. ఓకే, సో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎనర్జెటిక్ ఉండాలన్నా, పాజిటివ్ థింకింగ్లో ఉండాలన్నా, ఎప్పుడు ఇట్లా హుషారుగా జాలీగా బిందాస్గా ఉండాలన్నా మీ హార్మోనల్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది 99.9% అది మెయిన్ ఫ్యాక్టర్, అదే ఫ్యాక్టర్ ఇస్తుంది. ఓకే, లైక్ ఇప్పుడు మనం మేల్స్ కాబట్టి మనకి టెస్టోస్టెరాన్. ఓకే, సో ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మంచి మనకి హెల్దీ లెవెల్స్లో పీక్ లెవెల్స్ ఉన్నాయనుకో, అప్పుడు మనం ఫుల్ ఎనర్జెటిక్గా, ఫుల్ జోష్గా, మంచి మూడ్లో ఉంటాం.
నార్మల్గా అందరూ ఏమనుకుంటారు అంటే ఇక టెస్టోస్టెరాన్ అనగానే ఇక వీళ్ళు జిమ్ బాడీ టెస్టోస్టెరాన్ దీనికే లింక్ చేస్తారు. కాదు, మజిల్స్ కోసం ఒక్కదాని కోసమే కాదు, నీ హెయిర్ క్వాలిటీ బాగుండాలన్నా, నీ వాయిస్లో బేస్ ఉండాలన్నా, నీ స్కిన్ క్వాలిటీ మంచిగా ఉండాలన్నా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నీకు ఒక మైండ్ సెట్, స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండి ఇట్లా డామినేటింగ్ మైండ్ సెట్, ఇట్లా డామినేటింగ్ అని అమ్మ నేను ఇచ్చి పడదింతా నేను తోప్ నేను ఇది అని చెప్పి అట్లా ఆ డామినేటింగ్ మైండ్ సెట్ అది ఉండాలన్నా, మంచి ఎనర్జెటివ్ ఉండి పాజిటివ్ నెగిటివ్ థింకింగ్ రాకుండా భయంగా ఉండకుండా వెనకాడికి వేయకుండా ఎప్పుడు అన్నిటికీ రెడీగా ఉండాలి, అది ఉండాలి. సో ఇవన్నీ మన హార్మోన్స్ అనమాట. ఓకే, మన లోపల మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అవన్నీ కరెక్ట్ పనిచేస్తే ఇవి అవుట్పుట్ మన లోపల అట్లా ఉంటుంది. ఓకే, సో ఈ హార్మోన్స్ అన్నీ కరెక్ట్ ఉండాలి. అండ్ టెస్ట్ లెవెల్స్ ఎట్లయితే మంచిగా ఉంటుందో దాని తగ్గట్టుగా ఆండ్రోజన్ రిసెప్టర్స్, ఓకే, మన ఆండ్రోజన్ రిసెప్టర్స్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా పనిచేయాలి. వీటికి మనం చేయాల్సింది ఏంది? ప్రాపర్ న్యూట్రిషన్, ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ట్రైనింగ్. ప్రాపర్ న్యూట్రిషన్లో జస్ట్ ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బ్స్, ఫైబర్ ఈ 3 మ్యాక్రోస్ కాకుండా మైక్రోస్, ఓకే, మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అండ్ మినరల్స్ ఈ మైక్రోస్ కూడా మనం ట్రాక్ చేసుకోవాలి. మనకు ఎలాంటి వైటమిన్ డెఫిషియన్సీ లేకుండా మనం అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకోవాలి. అప్పుడు మన టెస్టోస్టెరాన్ లెవెల్స్, మన యాంటిజెన్ రిసెప్టర్స్ మంచిగా పనిచేస్తాయి. సో అవన్నీ మంచిగా పనిచేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ మన కార్టిసోల్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కార్టిసోల్ విచ్ ఇస్ అ స్ట్రెస్ హార్మోన్, ఓకేనా. సో ఈ కార్టిసోల్ లెవెల్స్ని ఎప్పుడు తక్కువనే ఉంచుకోవాలి మనం. ఈ కార్టిసోల్ ఇంక్రీజ్ అయిందంటే కదా మన టెస్ట్ లెవెల్స్ కూడా పడిపోతాయి, ఓకేనా. సో ఈ కార్టిసోల్ ఇప్పుడు ఈ కార్టిసోల్ లెవెల్స్ని తక్కువ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవద్దు. మీరు నార్మల్గా చూస్తుంటే మీరు కొంతమందికి మంచిగా పైసలు ఉన్నా మంచిగా ఎవరున్నా కూడా నెత్తి నిండా గుద్దవాళ్ళగా పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీల వల్ల వాళ్ళు ఎప్పుడు సుస్తుపోగలేక పడిపోతారు. ఎప్పుడు ఆ హుషార్నెస్ ఉండకుండా, ఫ్లేస్లో ఆ గ్లో, న్యాచురల్ గ్లో ఉండకుండా, ఆ సంతోషంగా ఉండకుండా మొత్తం ఎప్పుడు మూడీగా, ఎప్పుడు టెన్షన్లతో దమకలతో ఉంటారు. ఈ ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు దీంట్లో. ఎందుకంటే ఇక వర్క్ స్ట్రెస్ అయిపోయి వర్క్ ఇది మొత్తం ఇదైపోయి దీనివల్ల చాలా అవుతాయి. దీనివల్ల కూడా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ వచ్చేసి అమ్మాయిలల్లో ఓవర్ వెయిట్ అయిపోతారు అమ్మాయిలు, ఓకే. సో ఇట్లా చాలా అవుతుంటాయి అనమాట. సో అదనమాట బేసిక్లీ ప్రతి దానికి ఏదైనా సరే నువ్వు ఏ కైండ్ ఆఫ్ థింక్ అయినా సరే నీకు బేసిక్ నువ్వు ఫోకస్ చేయాల్సింది ఏంది? మంచి ట్రైనింగ్, రెస్ట్ అండ్ న్యూట్రిషన్. ఈ 3 బేసిక్ 3 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా, ఎలాంటి హెల్త్ ఇష్యూ ఉన్నా, ఎలాంటి మెంటల్ ఇష్యూ ఉన్నా, ఎలాంటి ఎమోషనల్ ఇష్యూ ఉన్నా, ఏమున్నా కూడా ఈ 3 బేసిక్స్కే నువ్వు ఫోకస్ పెట్టాలి. ఈ 3 బేసిక్స్ నీకు కరెక్ట్ ఉన్నాయి అనుకో, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సెట్ అయితే, ప్రతి ఒక్కటి కరెక్ట్గా వెళ్తాయి, ఓకే. ఎందుకంటే దీస్ ఆర్ ద మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకూరి, మంచి న్యూట్రిషన్ ఇవ్వరి. అండ్ ఇంకోటి మన గట్ హెల్త్, ఓకే, మన గట్ హెల్త్, మన స్టమక్ కూడా ఎప్పుడు సాఫ్ ఉండాలి. మన స్టమక్ నువ్వు ఇప్పుడు నేను మంచిగా ఎనర్జెటిక్ ఉన్నా కదా, ఇప్పుడు నేను స్ట్రాంగ్ ఉన్నా, ఓకే. నేను ఇప్పుడు జిమ్లో నేను పోయి మంచిగా 150-200 కిలోలు వడతా చేస్తా, మంచి స్ట్రాంగ్ ఉన్నది ఉన్నా. ఒక్కసారి నా స్టమక్ అప్సెట్ అయిపోయింది అనుకో, నేను మొత్తం సున్న అయిపోతా, ఎనర్జీ మొత్తం లో అయిపోతుంది, మొత్తం ఇక నాకు ఏం ఇది కాకుండా అయిపోతుంటుంది. ఒకసారి స్టమక్ అప్సెట్ అయిపోయి స్టమక్ ఇది అయిపోయిందంటే మన గట్ హెల్త్ చాలా మ్యాటర్ చేస్తుంది మన ఎనర్జీకి, ఓకే. మనం ఇట్లా ఫ్రెష్ కనపడాలన్నా, ముఖంలో గ్లో కనిపించి ఇట్లా ఎనర్జెటిక్గా ఇట్లా కనపడాలన్నా మన గట్ హెల్త్ సాఫ్ ఉండాలి. సో మన గట్ హెల్త్ సాఫ్ ఉండాలంటే ఏం చేయాలి? పిచ్చిగా ఏది పడతా తినకుండా ఒక ప్లానింగ్, ఓకే. డైలీ సేమ్ మీల్స్ కావాలనుకుంటే మీరు 2-3 ఆప్షన్స్ పెట్టుకోండి, ఓకే. ప్రతి ఒక్కరికి గట్ ఒక తీరు ఉంటుంది. ప్రతి ఒక్కరి బాడీ, ప్రతి ఒక్కరి స్టమక్ ఒక్కొక్క ఫుడ్కి ఒకలాగా రియాక్ట్ అవుతుంటుంది, ఓకే. సో అట్లా మీకు మీ బాడీ ఏ ఫుడ్తోని మంచిగా రియాక్ట్ అవుతుంది, ఏం కథ అనేది మీరు అబ్జర్వ్ చేస్తుండాలి, ఓకేనా. ఇట్లా నార్మల్గా కాంప్లెక్స్ కార్బ్స్లోనే టైప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మన ఏవి స్వీట్ పొటాటోసే కానీ, ఓట్సే కానీ, బ్రౌన్ రైసే కానీ, కిన్వానే కానీ, ఇంకోటి అలాగే ఏవైతుంటాయో అవన్నీ ఆప్షన్స్ తీసుకొని దానిలో నుంచి మీరు ఏ ఫుడ్ ఇస్తుంటే మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్ ఎట్లా ఉంటున్నాయో చూసుకోవాలి. దానికే స్టిక్ అయి ఉండాలి. రెగ్యులర్గా ఒకటే కైండ్ ఆఫ్ ఫుడ్ నీ బాడీకి ఇచ్చినావు అనుకో, అది దానికి అడాప్ట్ అయిపోతుంది. ఇక దానికి ఏమీ ఉండదు, ఇంకా నీకు ఎక్స్ట్రా దానికి కష్టపడాల్సింది ఏమి ఉండదు. సింపుల్గా ఈ టైంకి ఈ ఫుడ్ వస్తుంది, దీన్ని డైజెస్ట్ చేయాలి, దీనికి కావాల్సిన దానికి ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి, కావాల్సిన వాటికి కావాల్సిన రికవరీ చేసేయాలి, బస్ కథం అంతే, ఓకే. సో అట్లా ఒక రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఏం తిందాం, ఇవాళ తిందాం. ఇగో మీ సోగులు, ఆ క్రేవింగ్స్, అవన్నీ కథలు, కార్ఖానాలు అవన్నీ
తిన్నికే మంచిగా ఉంటుంది మూకు మజా గానుకు సజా అని చెప్పి నేను చెప్పినా కదా మొన్న ఒక సేయింగ్ అట్లనే ఉంటుంది. మీరు ఎంత ఒక రొటీన్కి స్టిక్ అయి ఉండి డైలీ ఎంత మంచిగా ఒకటే దానికి స్టిక్ అయి ఉంటే అంత మంచిగా ఉంటుంది. మీరు ఏమైనా వేరే ఏమైనా తినాలి, వెరైటీలు తినాలి, అవి క్రీమ్స్ తినాలనుకుంటే 15 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి ఒక డే పెట్టుకొని ఆ డే తినేసేరి చూసేది. ఆ డే తిన్నప్పుడు మళ్ళీ మీరు అబ్జర్వ్ చేసుకోరు. మీరు రెగ్యులర్గా ఒకటే ఫుడ్ ఇచ్చినప్పుడు మీ బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది, మీ ఎనర్జీ లెవెల్స్, మీ మూడ్ ఎట్లుంటుంది, మీరు ఏది పడితే అది గడ్డి తిన్నప్పుడు మీ బాడీ మీ మూడ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అని అబ్జర్వ్ చేసుకోరు, మీకే అర్థమవుతుంది. ఓకేనా? సో దట్స్ ద థింగ్, దట్స్ ద సీక్రెట్. అండ్ మీకు చాలా మంచిగా ఉంటుంది. ఒక గట్టి హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ గట్టుకు మీకు మంచిగా ఒక డైలీ ఒక రకమైన ఫుడ్ ఇచ్చారు అనుకో, అంటే ఆ ఫుడ్ది కూడా మీరు చూసుకోండి. మీ మ్యాక్రోస్ అన్ని ఫుల్ఫిల్ కావాలి. అట్ ద సేమ్ టైం మంచి వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్న ఫుడ్సే మంచిగా అన్ని ఫుడ్స్తోని మీరు డైట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది తీసుకొని చూడరి. ఇంకా మీకు ఏముంటుంది, మీ మోషన్ సాఫ్ ఉంటుంది. టైం టు టైం ఇవ్వంగానే పొద్దుగాల మోషన్ వెళ్ళిపోతారు, అన్ని క్లియర్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ గో సూపర్ గుడ్, మంచిగా వెళ్తుంది. ఇట్లా బిల్డ్ దిస్ రొటీన్, ఫాలో ఎ స్ట్రిక్ట్ రొటీన్, ఎ గుడ్ రొటీన్, అన్నీ మంచిగా ఉంటాయి. సో ఇప్పుడు లైఫ్లో స్ట్రెస్ ఉండదు అంటే ఏం చేయాలి? సింపుల్గా ఏం చేయాలంటే పీపుల్ మేక్ అస్ స్ట్రెస్ అలాట్. ఓకే, ఈ వర్క్ కానీ స్ట్రెస్ కానీ ఈ పీపుల్ కానీ ఇవి కానీ వర్క్ మీకు మీకు ఇష్టమైన పని ఏది ఉందో ఆ ఇష్టమైన పనిలన్నీ మీరు కెరియర్ బిల్డ్ చేసుకొని చూడాలి. దానికే ఒక 10 రూపాయలు తక్కువ వచ్చినా కూడా దాంట్లోనే మీరు చేసుకున్నారంటే సుకూన్గా బతకగలుగుతారు. ఎక్కువ పైసలు వస్తున్నాయని చెప్పి మీకు ఇష్టం లేని దాంట్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకొని వేరే ఇచ్చేసే కంటే మీకు నచ్చిన దాంట్లో, మీకు వచ్చిన దాంట్లో, మీరు చేయగలిగే దాంట్లో ఒక 10 రూపాయలు తక్కువ తీసుకొని ఉండడం కూడా సుకూన్గా బతకగలుగుతారు. నేను చెప్తున్నా కదా, నెలకి లక్షలు సంపాదించే ఐటీ ఎంప్లాయీస్ కంటే రోజు 1000 రూపాయలు 500 కూలి పని చేసి ఇంటికి పోయి వాడు బిందాస్గా వంటాడు, సుఖంగా వంటాడు, హాయిగా నిద్ర పడుతుంది, వాని హెల్త్ కూడా గట్టిగా ఉంటుంది. వీళ్ళకే లేనిపోయిన అన్ని రోగాలు, లేనిపోయినవన్నీ కథలు కార్ఖానాలు వీళ్ళకే ఉంటాయి. ఓకే, అదొకటి. అండ్ సెకండ్ థింగ్, ద పీపుల్. మనము తెలుసో తెలియకనో ఏం చేస్తామంటే మనకి సెట్ అయ్యే పీపుల్ని మనం పక్కన పెట్టేసి మనకు సెట్ కాని పీపుల్ని మనం సెట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాం. అంటే మన కైండ్ ఆఫ్ థింకింగ్లో లేని పీపుల్ని, మన కైండ్ ఆఫ్ అలవాట్లు లేని పీపుల్ని, లేకపోతే మన కైండ్ ఆఫ్ బిహేవియర్ లేని పీపుల్ని, వీళ్ళని మనం సెట్ చేసుకొని, వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళని మనలా ఉండేటట్టు, లేకపోతే వాళ్ళని మనకు నచ్చినట్టు వాళ్ళని మార్చుకోవడానికి చేయడానికి మనం చూస్తూ ఉంటాం. దానికి ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటాం. సింపుల్గా మీకు ఎవరు సెట్ అవుతారు, మీ హ్యాబిట్స్ ఎవరికి ఉన్నాయి, మీ రొటీన్స్ ఎవరికి ఉన్నాయి, మీలాగా ఎవరున్నారు, మీ వైఫ్కి మ్యాచ్ అయ్యేటోళ్ళు ఎవరు, వాళ్ళని సెట్ చేసుకుని వెళ్తున్నావు అంటే నువ్వు సుఖంగా ఉంటావు, ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఆ రిలేషన్షిప్ కూడా మంచిగా ఉంటుంది. ఈ మార్చుకున్నది మారిపోయింది అది కొన్ని రోజుల వరకే ఉంటుంది, అది ఇది కాదు. నీ లెక్క ఉన్నదే అది లాంగ్ లాస్టింగ్ వరకు నీ లెక్క ఉంటుంది. అరే అట్లనే యూట్యూబ్ ఒక కొత్త ఏమంటారు ఫ్యూచర్ రిలీజ్ చేసిందంట, హైప్ అని చెప్పేసి ఇందాకనే కామెంట్ చేసిండు ఎవరు బ్రదరు. సో లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ వస్తుంది దాంట్లో ఆడ ఉంటుంది పక్కకే. సో అది నార్మల్గా హైప్ అనేది ఒత్తురు. ఓకే, అప్పుడు మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ బ్రదర్. రితేష్ బాయ్ ఇక వస్తున్నా. నేను కొంచెం బయటకు వచ్చిన, నువ్వు వచ్చి తీసేసుకో, నేను చూస్తా లెక్క తర్వాత చెప్తాను. నువ్వు ఆ టైలర్ కి చెప్పు ఏం చేయాలో చెప్పు, చేసేస్తాడే. ఏం లేదు, అది లెంత్ ఇప్పుడు మనకి కింది వరకు నాకు ఏంటంటే నేను ఇప్పుడు అప్పర్ బాడీ వేసే షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ అవి లోవర్ బాడీ కవర్ చేయొద్దు నాకు. సో కొంచెం హైట్ తక్కువ వేసి స్టిచ్ చేయాలంతే. నువ్వు ఆయనకు చెప్పు, ఆయనకి ఏదో ఒకటి ఇచ్చేసి, యాక్చువల్ చేయడు, నేను చెప్తా చేసేస్తాడు. నువ్వు ఆయనకి ఏదో కొంచెం మీద తీసేసి అది పాయింట్ నువ్వు తీసుకోవు, నేను వచ్చినాక టోటల్ చేసి ఫోన్ చేస్తాను, వాట్సాప్ ఏమంటారు ఫోన్ పే చేసేరా. డన్ రైట్, నేను చెప్తాను. రైట్ నువ్వు వెళ్ళు రైట్. అది బండి సర్వీసింగ్ ఇద్దామని వచ్చిండే బయటికి. ఓకే పర్లేదు, రైట్. నేను వచ్చే వరకు ఒకవేళ కాల్ చేస్తాను, అయిపోతే వద్దు అని. అదే నువ్వైతే వచ్చేసి నీ పని అయితే ఉంటది. సరే డన్. ఎందుకు కాల్ చేసిన అంటే మళ్ళీ నువ్వు నవీన్ గాడు పెద్ద సోమరిపోకోడు, గుద్దాలు ఇవ్వ దీనికి ఇటు పనులు చేసుకోడు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. అందుకే మళ్ళీ కన్ఫర్మ్ చేసినాను, ఉన్నాడా లేడా ఏంది ఏం కథ అని చెప్పేసి ఇప్పుడు వెళ్తాం. ఓకేనా? అండ్ ఇంకొకటి, అది హైప్ ద పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. వీడియో లైకులు చేయూరి, ఏమో చూస్తారు వదిలేస్తారు. ఎందుకు ఇంత స్వార్థం, ఎందుకు ఇంత కథ? ఒక లైక్ కొడితే ఏమవుతుంది? లైక్ కొట్టేట్లనే పక్కకు హైప్ అని ఉంటుంది, హైప్ అని కొట్టారనుకో మన వీడియో ఇంకొంతమందికి మంచిగా రీచ్ అవుతుంది. ఓకేనా? అంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మీకు ఎనర్జెటిక్ కోసం. ఓకే, సో డూ హైప్. అని తమ్ముని ఎట్లుందో కూడా చెప్పురి. కొత్త మనిషిని చేంజ్ చేసుకున్నాను, కొంచెం గేలు వాడి మంచిగా ఇంట్రెస్టింగ్ ఇట్లా రగడ అనిపించేసాడు అనమాట. సో ఎట్లుంది అది కూడా కామెంట్లో చెప్పురి. నేను పోయి ఈ పనులు చేసుకుని అట్లనే సలూన్కి కూడా పోదాం.
మొత్తం మీ క్లీన్ షేవ్ వేసి మీసాలతో రగడ్ లొక్కిస్తా. లెట్స్ గో టు ద టైలర్. తీసుకున్న టీషర్ట్లు పోయి చేసుకొని వద్దాం. మేబీ కాదన్నాడు అనుకుంటున్నా, ఎందుకంటే ఇవి టీషర్ట్స్ వేరే ఉంటాయి కదా, ఆ స్టిచ్చింగ్ మిషన్ వేరే ఉండాలి, ఆ కాటన్ వేరే ఉంటుంది, జస్ట్ కొంచెం ఉలెన్ టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి కాబట్టి మేబీ కాదంటాడేమో అనిపిస్తుంది. బట్ సీ. సో వాట్ ఈస్ ద స్టోరీ నౌ అంటే పోయి ప్యాంట్ ఆల్ గుడ్, కొంచెం లెంత్ ఇంకొంచెం తక్కువ పెట్టిండు, అది ఇంకొంచెం పెద్ద పెట్టమని చెప్పిన, అండ్ యా సెట్ అయిపోయింది, పర్ఫెక్ట్ పెట్టిండు మంచిగా. ఓకే, బగల్ ప్యాంట్స్ కొట్టించుండే, సో పర్ఫెక్ట్గా మంచిగా కొట్టించుండే, సెట్ అవుతుంది అనుకున్నా, టచ్ పైన్ ప్యాంట్ సెట్ అయిపోయింది. ఇక ప్యాంట్ల ప్రాబ్లం అయిపోయింది, మంచిగా ఏం కావాలో అన్ని ఇచ్చేసి కావాల్సిన క్లోత్ తీసుకొని కుట్టేసేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇది ఒకటి సిప్పర్ కూడా ఇది ఆర్డర్ పెట్టిన, నా సిప్పర్ అది బాగా ఇదైపోయిందని చెప్పేసి దీనికి కూడా నా కలెక్షన్స్ ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. నేను వాడేవన్నీ కలెక్షన్స్లో యాడ్ చేస్తున్నా, మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ యా, సో టీషర్ట్స్ది ఇచ్చేసిన, టీషర్ట్స్ కూడా కొట్టి పెడతా అన్నాడు. జర ఆయన ఇప్పుడు పోతున్నంటే ఏదో పెళ్ళి ఏమో ఉందంట, పనులు ఉన్నాయంట, సో సరే ఆగడం లేదు, కుట్టి పెట్టేసి అని చెప్పిన. ఒకవేళ చూస్తాను ఇప్పుడు తినేసి వచ్చి ఇప్పుడే కుట్టి పెట్టేస్తా, లేకపోతే మండే తీసుకో అని చెప్పంటే సరే అని చెప్పిన. సో అవి కూడా కొట్టేస్తాను, ఆల్ సెట్. సో ఎవరు పోతే నేను కాదు, నేను పొయ్యి ఇచ్చేసి వచ్చిన చలిలా. ఏమో చలిద్రా నాయన, అమ్మ పిచ్చలు గడ కడుతున్నాను నాయన, మొత్తం చలి కుత్తామన్నవా పలుగుతున్నాయి ఎక్కడక్కడ. మూతి ఎందుకు పలుగుతుంది ఫస్ట్? మూతి మళ్ళీ కాళ్ళు. వ్యాజ్లైన్ ఆర్డర్ పెట్టుకున్నాను నేను వ్యాజ్లైన్ పూసుకొని అనుకుంటున్నా రాత్ర. ఏ గైస్, మనం ఇప్పుడు సిప్పర్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం గైస్. ఇది సిప్పర్ అన్బాక్సింగ్. ఓకే, నార్మల్గా నా రెగ్యులర్ వీడియోలో చూస్తారు కదా సిప్పర్, అదే, కాకపోతే ఇది ఇంకొంచెం పెద్దది, కొంచెం పాత సైజు, అండ్ కలర్ కూడా వేరే, వైట్ కలర్ ఆర్డర్ పెట్టినా ఈసారి. అసలు బ్లాక్ ఉంది కదా నా దగ్గర, ఇది వైట్ ఆర్డర్ పెట్టినా. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ కలర్ ఈస్ దిస్, బ్యూటిఫుల్ సిప్పర్ ఈస్ దిస్. ఇట్లా తీసి దీనిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది స్టీలు, తెలిసే ఉంటుంది మీకు, లోపల స్టీలు. అండ్ యాక్చువల్లీ కాఫీ కప్, ఇది హాట్ కాఫీ కప్పు, నార్మల్ రోడ్డు సోకు తాగుతారు. నేను ఇది ప్రీ వర్కౌట్ కింద దీన్ని యూజ్ చేసుకుంటున్నా. ఓకే, సో ఏమంటారు, స్టెయిన్లెస్ స్టీలు. అండ్ దీంట్లో హాట్ వేస్తే హాట్గా ఉంటుంది, కూల్ వేస్తే కూల్గా ఉంటుంది, ఎక్కువసేపు వరకు లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది, టెంపరేచర్ కంట్రోల్ చేసుకుని ఉంటుంది అనమాట. అది దీని స్పెషాలిటీ, ప్రత్యేకత. లింక్ ఇచ్చిన కలెక్షన్స్లలో పోయి కొనుక్కోవచ్చు. రైట్, చూడరు దీన్ని ఎట్లా వాడేసిన, చూడరు మొత్తం కలర్ వెళ్ళిపోయి మొత్తం మైల పట్టింది. ఇప్పుడు ఇది ఫ్రెష్గా ఉంది బొమ్మ. ఈ బొమ్మను కూడా ఇప్పుడు మొత్తం ఆగమయ్యేదాకా వాడాలి. వాడకం నా నుంచి నేర్చుకోండి ఎవరైనా. అది ఇంకోటి సలూన్ గురించి నేను ఫోన్ చేసిన సలూన్ షాప్ ఆయనకి, ఆయన లేడంట, బయట ఉన్నాడంట. అన్న బయట ఉన్నా, రేపు ఉంటా బ్రో అని చెప్పేసి అన్నాడు. ఓకే డన్ అని చెప్పిన. సో అందుకని చెప్పేసి పోలేదు, నేనేం బద్ధకంతో పోలేదు కాదు, లేడు ఆయన, అందుకే పోలేదు. అండర్స్టాండ్. చలో బేటా, నేను తయారైపోయినా చొక్క రెడీ, స్నానం చేసి. అని ఇప్పుడు టాస్క్ ఏంటంటే, ఇగో బాసనలు తోమాలి. ఎందుకంటే పార్వతమ్మ లేదు, ఊరికి పోయింది. ఎందుకు ఊరికి పోయింది? ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, సో ఇక ఓటేయడానికి అని చెప్పేసి ఊరికి పోయింది. ఇప్పుడు ఆ బాసన నేనే తోమాలి. నేను అడుగుతుంది అనమాట. అది ప్యాన్ తోమేసి ఇప్పుడు దాంట్లో మనకు కావాల్సిన వెజెస్ స్టార్ చేసి హాట్ వేయించుకొని తినేయాలి. చలో మిత్రో, విల్ హ్యావ్ అవర్ డిన్నర్. చికెన్, రైస్, కర్డ్, ఉల్లిగడ్డ, అండ్ ఇక్కడ వెజెస్లో క్యారెట్స్ అండ్ 1 scoop ప్రోటీన్. దిస్ ఈజ్ మై డిన్నర్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అండ్ యాజ్ యూజువల్. ఏమైనా చేంజెస్ లేవు, ఏమైనా చేంజెస్ ఉన్నా టక్ అని చెప్పి మీతో చెప్పేస్తా. ఓకేనా? రైట్, ఇది తినేసిన తర్వాత స్టెప్ కౌంట్ వేసుకోవాలి. స్టెప్ కౌంట్ వాళ్ళు ఏమీ వేయలేదు. తినేసిన తర్వాత స్టెప్స్ వేసుకొని పడుకుంటా. అంటే దెన్ బాయ్. हथौड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी, 3 बटन से बाहर छाती शाइन मारे प्राउड से.